ఇద్దరం ఒకే బస్ ఎక్కాం. నువ్వు ముందొచ్చావు కాబట్టి నీకు సీటు దొరికింది, నేను వెనకొచ్చాను కాబట్టి నిలబడ్డాను. అంత మాత్రాన బస్సు మొత్తం నీదైపోతుందా? ఇద్దరి ప్రయాణం ఒకటే, ఇద్దరి గమ్యం ఒకటే. గమ్యం వచ్చిన తర్వాత ఇద్దరం దిగిపోవాల్సిందే. 4 ఏళ్లు కలిసి చదువుకుంటే క్లాస్మేట్ అంటారు, 5-6 ఏళ్లు కలిసి తిరిగితే దోస్తానని ప్రాణమే ఇచ్చుకుంటారు. కానీ 100 ఏళ్లు కలిసి ఉండే ఈ ఊరిలో ప్రాణాలు తీసుకునేంత వివక్షలెందుకురా? ఈ జన్మలో చేసిన పాపానికి శిక్ష వచ్చే జన్మలో అనేది వెనకటి మాట. కానీ కలియుగంలో దేవుళ్ళకు కూడా అంత ఓపిక లేదు. ఇప్పటిది ఇప్పుడే. మందను చూసుకుని మురిసి మందినోళ్లలో పడకుండా ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు అందరం కలిసి ఉందాం, ఊరిని అభివృద్ధి చేసుకుందాం. అప్పుడు నీ గురించి, నీ ఊరి గురించి, నీ వంశం గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశం, ప్రపంచమే చెప్తుంది. ఇద్దరం ఒకే బస్ ఎక్కాం. నువ్వు ముందొచ్చావు కాబట్టి నీకు సీటు దొరికింది, నేను వెనకొచ్చాను కాబట్టి నిలబడ్డాను. అంత మాత్రాన బస్సు మొత్తం నీదైపోతుందా? ఇద్దరి ప్రయాణం ఒకటే, ఇద్దరి గమ్యం ఒకటే. గమ్యం వచ్చిన తర్వాత ఇద్దరం దిగిపోవాల్సిందే. 4 ఏళ్లు కలిసి చదువుకుంటే క్లాస్మేట్ అంటారు, 5-6 ఏళ్లు కలిసి తిరిగితే దోస్తానని ప్రాణమే ఇచ్చుకుంటారు. కానీ 100 ఏళ్లు కలిసి ఉండే ఈ ఊరి